ఇక్కడ చేయవా గోవిందా? చేయవా ఇక్కడ గోవిందా? హలో, హాయ్, వెల్కమ్ బ్యాక్ రాయలసీమ అమ్మాయి. ఎలా ఉన్నారు మీ అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు నా బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. మార్నింగ్ 5:30 టు మార్నింగ్ 10 వరకు ఏమేం చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. షేర్ చేసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు మార్నింగ్ అయితే 5:30కి అలా లేచానండి. యాక్చువల్లీ 4 o'clockకి లేద్దామని చెప్పేసి అలారం అయితే పెట్టుకున్నాను అనమాట. అలారం అయితే మోగింది 4:30కి అలా, కానీ ఆఫ్ చేసేసి ఒక 5 minutes పడుకొని లేసేద్దాం అని చెప్పేసి ఆఫ్ చేశాను అనమాట. ఆఫ్ చేశాను, ఇక నిద్రపోయాను. మళ్ళీ మెలకు వచ్చి చూసేసరికి 5:30 అలా అయిపోయిందండి. చూసారు కదా, మార్నింగ్ 5:30కి అలా అయితే మా ఇంటి దగ్గర అయితే వ్యూ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. చాలా ప్లెజెంట్గా అలాగే ఇలా ఉంటుంది వ్యూ వచ్చేసి. ఇక నేను మొత్తానికి నేను గడపకి అంతా కూడా ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. అలాగే పసుపు రాసేసుకొని బొట్లు అవి కూడా పెట్టేసుకొని గడపకి అంతా పూజ అయితే నిన్న గురువారం రోజు నైటే చేసేసుకున్నానండి మొత్తానికి. ఇక కొద్దిగా అయితే చీకటిగా అయితే ఉంది కదా అని చెప్పేసి యాక్చువల్లీ పూజ ఇంకా తొందరగా ఫాస్ట్గా చేద్దామని అయితే అనుకున్నాను. కాకపోతే ఏం చేస్తామండి, మనం ఒకటి తలుచుకుంటే దైవం ఒకటి తలుస్తుంది అని చెప్పేసి అయితే అంటారు కదా, ఆ విధంగా అనమాట. ఇక 4:30కి అలా లేయాల్సిందని 5:30కి అలా అయితే లేచేసాను. ఇక సరేలే, లేచిన తర్వాతైనా ఇక చేసేసుకుందాము అని చెప్పేసి ఇక ముందుగా అయితే ఇల్లంతా కూడా చిగురు పెట్టి అయితే ఊడ్చేసుకుంటున్నానండి. నిన్న నైటే మొత్తం కూడా ఇల్లంతా తడిబట్ట అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇక మొత్తానికి చిగురు పెట్టి ఊడ్చేసుకున్న తర్వాత బయట కూడా ఇలా నేను ఈరోజు కొంచెం ప్రత్యేకంగా అయితే ముగ్గు అయితే వేసుకున్నాను అనమాట. ఏమీ లేదండి, ఎప్పుడు ముగ్గు వేసినా కూడా కనిపించట్లేదు అని చెప్పేసి అందుకోసం అని చెప్పేసి ఇలా ఎర్రమట్టి, మా సైడ్ అయితే ఎర్రమట్టి అంటారు, ఇక్కడ తెలంగాణలో అయితే జాజి అంటారట. సో ఆ జాజితో అయితే అలికేసి ముగ్గు అయితే వేసానండి. చూడ్డానికి అయితే చాలా బాగా అనిపించిందండి. ఇక అప్పుడప్పుడే తెల్లవారుతూ ఉందన్నమాట వాతావరణము. ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇక నేను ఇలా ముగ్గు పెట్టుకొని ఇలా చేసేసరికి నేను స్టవ్ మీద అయితే వాటర్ అయితే పెట్టేసుకున్నానండి. సో ఈలోగా వాటర్ కూడా కాగిపోయాయి అనమాట. ముగ్గు పెట్టేసి వచ్చేసరికి నీళ్ళు కూడా బాగా వేడైతే అయ్యాయి. ఇక వేడయ్యాయి కదా ఇంకా అని చెప్పేసి ఫ్రెష్ అయితే అయ్యాను అనమాట. ఫ్రెష్ అయ్యేసి వచ్చిన తర్వాత అప్పటికి నాకు 6కి ఇంకొక 10 minutes అయితే ఉందన్నమాట. ఇక సరేలే, ఇక టైం అనేది అవుతూ ఉంది. ఈరోజు మా వారు డ్యూటీకి వెళ్ళేది కూడా ఉంది అనమాట. లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేయాలి అని చెప్పేసి ఇక మొత్తానికి నేను పని అయితే స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా ఫ్రెష్ అయ్యేసి వచ్చిన తర్వాత ఇక ఈరోజు అదే అండి, నైటే మొత్తం క్లీన్ చేసుకున్నాను. కాకపోతే అలాగే స్టవ్ కూడా కొద్దిగా కుంకుమ పసుపు పెట్టేసి కొద్దిగా అనేది పూజ చేసుకుందామని చెప్పేసి నైటే మొత్తం క్లీన్ చేశాను. కాబట్టి కొద్దిగా వాటర్ అనేది వేసేసి ఒక వెట్ క్లాత్ అనేది తీసుకొని మళ్ళీ తుడిచేస్తున్నాను అనమాట. తుడిచేసి పసుపు కుంకుమతో బొట్టు అయితే పెట్టేసుకున్నానండి. ఈ విధంగా అయితే బొట్లు అయితే పెట్టేసుకున్నాను. ఇక పెట్టేసుకున్నాను కాబట్టి ఇక వంట కూడా చేయాలి అని చెప్పేసి, అలాగే ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు ఏమేమి వంటలు చేశానో అవన్నీ కూడా అమ్మవారికి అయితే నైవేద్యంగా పెడదామని అయితే అనుకున్నాను అనమాట. చూసారు కదా, ఇక్కడ స్టవ్ది అది విరిగిపోయి ఉంది. అలాగే నేను కొని కూడా 2 years కూడా కంప్లీట్ అవ్వలేదండి. 1 year 1.5 year ఈ నవంబర్ వస్తే 2 కంప్లీట్ అవుతాయి అనమాట. సో 1 year అయ్యింది. ఇక 1.5 year అలా అవుతుందన్నమాట. బర్నర్స్ అవి కొంచెం స్ట్రాంగ్ విరిగిపోయాయి. ముందున్నంత క్వాలిటీగా అయితే లేవండి. ఇప్పుడు గ్లాస్ అని చెప్పేసి తీసుకోవడమే తప్ప క్వాలిటీ అనేది చాలా వరకు తగ్గిపోయిందనమాట. ఇక అది పక్కకు పెట్టేస్తే ఇక నేను ఈరోజు నైవేద్యంగా నేను ఏమేమి చేసుకుందామని చెప్పేసి అనుకున్నానంటే రైసు, పప్పు, రసము, అలాగే పరమాన్నం, అదే అండి బెల్లమన్నం అయితే చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇక ఇక్కడ వచ్చేసి
నేను స్టవ్కి పూజించిన తర్వాత బియ్యము కందిపప్పు కూడా నానబెట్టిన తర్వాత ఇక కాళ్ళకైతే పసుపు అయితే రాసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ వీక్ అయితే నేను పూజ అంతా అయిపోయాక కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నానండి. రాసుకున్నప్పుడు ఒక తెలిసిన ఆంటీ వచ్చేసి పూజ అయిన తర్వాత కాళ్ళకి పసుపు రాసుకుంటా వెంట్రా, ముందే రాసుకోవాలి, కాళ్ళకి పసుపు అనేది నిండుగా మంచిగా పచ్చగా పూసుకున్న తర్వాతే పూజ అనేది స్టార్ట్ చేసుకోవాలి అని చెప్పారనమాట. పెద్దవాళ్ళు ఏది చెప్పినా మన కోసమే అని అంటారు. అలాగే తెలియనిది తెలుసుకోవడం కూడా మంచిదే కదండి. అంటే చెప్పిన సజెషన్ అయితే నాకు నచ్చిందనమాట. సరేలే అని చెప్పేసి స్టవ్కి పూజించిన తర్వాత నేను కూడా కాళ్ళకి పసుపు అయితే రాసుకున్నాను అనమాట. ఇక పసుపు అయితే రాసేసుకున్నాను. ఒకటి గమనించారా, కాళ్ళకి పట్టి అయితే లేవు కదా. సో లాస్ట్ టైం నేను ఊరు వెళ్ళినప్పుడు రిటర్న్ అయ్యే జర్నీలో బస్సులో అయితే నా పట్టి అయితే పడిపోయిందండి. నేను చూసుకోలేదు, ఇంటికి వచ్చే వరకు కూడా చూసుకోలేదనమాట. ఇంటికి వచ్చేసిన తర్వాత చూసుకుంటే పట్టి అయితే మిస్ అయిపోయింది, పోగొట్టేస్తాను అనమాట. ఇక అన్నీ నెక్స్ట్ మంత్ అదే అంటే జూన్లో నా బర్త్డే వస్తుంది. సో అప్పటికైనా కానీ పట్టీలు అయితే తీసుకుందామని అనుకుంటున్నాను. అది అవుతుందో లేదో తెలియదు, బట్ పట్టీలు అయితే లేవు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక మొత్తానికి అయితే నేను పసుపు అంతా రాసేసుకున్న తర్వాత అలాగే రైసు కందిపప్పు ఇవన్నీ కూడా కడిగి నానబెట్టేసిన తర్వాత ఇక దేవుడివి అయితే క్లీన్ అయితే చిత్రపటాలను అయితే క్లీన్ అయితే చేసుకుందాం అని చెప్పేసి ముందుగా అయితే పూలు అన్నీ కూడా తీసేస్తున్నానండి. లాస్ట్ టైము నేను పసుపుతోటి గణపతిని చేసుకున్నాను కదా. సో ఆ గణపతిని కూడా మొత్తం కూడా అన్ని పూలు ఇవన్నీ కూడా తీసి ఒక కవర్లో అయితే వేసేసుకుంటాను. కవర్ అనేది ఎక్కడో పెట్టనండి, జస్ట్ కిందనే పెట్టుకుంటాను అనమాట. మాకు కనిపిస్తుంది కదా, అలా స్టాండ్ లాగా కట్టాను కదా, కొట్టుకున్నాం కదా, ఆ స్టాండ్కే ఒక కవర్ అనేది తగిలిచ్చేసి అక్కడే పెట్టేస్తానండి. పూలన్నీ కూడా తీసేసి ఎక్కడ పడితే అక్కడైతే వేయను, ఒక కవర్లో అయితే భద్రపరుస్తాను అనమాట. ఇక మొత్తానికి పూలన్నీ కూడా తీసేసిన తర్వాత క్లీన్ చేసుకునేలోగా ఈలోగా నైవేద్యంగా పెట్టాలి కాబట్టి నేను ఈ క్లీన్ చేసుకునే ప్రాసెస్లో చేసుకుంటూ ఉంటే ఈలోగా వంట కూడా ఫినిష్ అవుతుంది అని చెప్పేసి ఒక స్టవ్ మీద అయితే అన్నం పెట్టేశాను, ఒక స్టవ్ మీద అయితే పప్పుకైతే వేసేసానండి. పప్పుకి వేసేసి ఇక ఇంకొక స్టవ్ మీద అయితే రసంకి టమాటాలు కూడా వేసేసాను. ఇంకొక స్టవ్ మీద అయితే బెల్లం అన్నం చేయడానికి కోసం అయితే రైస్ అయితే పెట్టేశాను అనమాట. ఇక ఇలా క్లీన్ చేసుకునేసరికి నా వంట కూడా ఫినిష్ అయితే అవుతుందని చెప్పేసి రెండు కూడా ఒకే టైంలో అయితే చేసుకుంటున్నానండి. అలా క్లీనింగ్ చేసుకుంటూ ఇలా వంట అయితే చేసుకుంటున్నాను. ఇక మొత్తానికి 4 మీద 4 అయితే పెట్టేసి ఇక క్లీనింగ్ అయితే స్టార్ట్ చేశానండి. చిత్రపటాలు క్లీనింగ్ అయితే చేస్తున్నాను. చిత్రపటాలకి ఉన్న పూలన్నీ కూడా తీసేసాను అనమాట. ముందు రోజు పెట్టిన పూలు అలాగే మనము పెట్టినట్టన్నీ కూడా తీసేస్తూ క్లీన్ అయితే చేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి నేను చిత్రపటాలని క్లీన్ చేయడానికి అయితే వెట్ టిష్యూస్ ఉంటాయి కదా, టిష్యూస్ని అయితే యూజ్ చేసేసి క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. నేను ఇంతకు ముందు వరకు కూడా నేను ఎక్కువగా క్లాత్ని వాటర్లో డిప్ చేసి క్లీన్ అయితే చేసుకునేదాన్ని. అలా చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాటర్ అనేవి లోపలికి వెళ్ళి దేవుడి చిత్రపటాలు అయితే కొద్దిగా పాడవడం అయితే స్టార్ట్ అయ్యాయి అనమాట. ఇలా కాదు ఈ తుడవడం అని చెప్పేసి నేను ఆలోచించాను అనమాట. ఆలోచిస్తే దానికి ఉపన్యాయంగా నేనైతే ఇలా టిష్యూ అయితే యూజ్ చేసి క్లీన్ అయితే చేసుకుంటున్నానండి. ఏ విధంగా క్లీన్ చేసుకున్నా మనకి మంచిగా అనిపించాలి, అలాగే చూడ్డానికి బాగుండాలి, మన మనసుకు కూడా నచ్చాలన్నమాట. నచ్చినది ఏ విధంగా చేసుకున్నా కూడా ఆ దేవుడు అనేది స్వీకరిస్తాడని చెప్పేసి నేనైతే అనుకుంటానన్నమాట. మొత్తానికి కూడా దేవుడి చిత్రపటాలన్నిటిని కూడా ఒకదాని తర్వాత ఒకటి క్లీన్ అయితే చేసుకొని అలాగే బొట్లు కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట. చూస్తున్నారు కదా, టిష్యూ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు డౌట్ రావచ్చు, టిష్యూ అనేది ప్రతి చిత్రపటానికి అయితే మార్చును, 1-2 అదే బొట్లు కుంకుమను బట్టి మారిన దాన్ని బట్టి నేను తుడిచిన దాన్ని బట్టి ఇలా క్లీన్గా అయితే చేసుకుంటానండి. నాకు తడి బట్ట పెట్టి క్లీన్ చేసిన దానికన్నా ఇలా టిష్యూ పెట్టి తుడిచి చేసుకున్న వాటికి నీట్గా అయితే అనిపిస్తాయి అన్నమాట. సో మొత్తానికి ఇక్కడ చూస్తున్నారు కదా, 8 అలా నా వంట ఫినిష్ అయింది. అలాగే నేను క్లీనింగ్ పూలతో ఇవన్నీ కూడా ఇలా పూజకైతే సిద్ధమైతే చేసుకున్నాను అనమాట. ఇక వంట ఫినిష్ చేసిన తర్వాత నేను
పూజ చేసుకోవడం కింద కూర్చొని అలా ఉన్నప్పుడు మళ్ళీ పైకి లేచి వడ్డించడం ఇలాంటివన్నీ కూడా చేసుకోవద్దని చెప్పేసి వండిన గిన్నెలన్నీ కూడా నేను నాకు దగ్గరగా పెట్టుకున్నాను అనమాట. దగ్గరగా పెట్టేసుకొని అలాగే అనుకోవచ్చండి, ప్లేట్లో పెట్టుకుంటే పోతుంది కదా, ఆ గిన్నెలు వండుకున్న గిన్నెలన్నీ కూడా అక్కడ పెట్టుకోవాలా అని అంటే నా ఉద్దేశం ఏంటి అని అంటే మనము తినే ముందే మాత్రమే ప్లేట్లో పెట్టుకుంటాం కదా, అదేవిధంగా దేవుడికి పెట్టేటప్పుడు కూడా నేను వడ్డించే ముందు ఆ దేవుడికి నైవేద్యంగా పెట్టే ముందే ప్లేట్లో పెట్టుకుందాం అని చెప్పేసి ఈ విధంగా వండుకున్న పాత్రలన్నీ కూడా దేవుడి పక్కకైతే పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని ఇక మొత్తానికి పూజ అయితే స్టార్ట్ చేశానండి. స్టార్ట్ చేసేసి నా పూజ అంతా కూడా నేను ఈరోజు అమ్మవారికి అయితే చిట్టి గాజులతో అయితే అర్చన అయితే చేసుకున్నాను. లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. చాలా బాగా అనిపించిందండి. చిట్టి గాజులతో అయితే పూజ చేసుకున్నాను అనమాట. ఈ వారం లాస్ట్ వారం అయితే కుంకుమ అర్చన చేసుకున్నాను. ఈ వారం అయితే ఇలా చిట్టి గాజులతో అయితే అర్చన అయితే చేసుకున్నాను అనమాట. మనసు పూర్తిగా అర్చన అయితే చేసుకున్నాను. చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట. అమ్మవారిని కాదండి, అలాగే ఆ శ్రీనివాసుని కూడా నేను అష్టోత్తర నామావళితో అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట. మొత్తానికి ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. ఈ ఫ్రైడే వచ్చేసి ఈ 2వ వారము 16 వారాలు శుక్రవారాలు చేసుకుందామని అయితే సంకల్పం అయితే తీసుకున్నాను కదా, 2వ వారము సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. ఇక ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇక తులసి చెట్టు దగ్గర కూడా పూజ అయితే చేసుకున్నానండి. ఇక తులసి మాత దగ్గర కూడా దీపం అయితే పెట్టేసుకొని యథావిధంగా ధూప నైవేద్యం అయితే అమ్మవారికి కూడా పెట్టేసుకున్నానండి. ఇక చూస్తున్నారు కదా, ఈరోజు ప్రత్యేకంగా ఇలా అయితే ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట. ముగ్గు అనేది పెట్టుకుంటుంటే సరిగా కనపడట్లేదు అని చెప్పేసి ఇలా జాజితో అయితే తెలంగాణలో అయితే ఇలా పూసి చేసుకున్నవన్నీ జాజి అని అంటారంట. మా సైడ్ అయితే ఎర్రమట్టి అని అంటామండి. సో అలా ఎర్రమట్టి అది రాసేసుకొని ముగ్గు అయితే పెట్టుకుంటే నిండుగా గడప అయితే నిండుగా కలగా అయితే చాలా బాగా అనిపించిందండి. మొత్తానికి నా పూజ అంతా కూడా ఫినిష్ అయ్యేసరికి 9 అలా అవుతుందనమాట. ఇక ఇక్కడ నా చిట్టి తల్లి ఈలోగా లేచేసింది. వాళ్ళ నాన్న బ్రష్ అయితే వేస్తున్నాడు. కాకపోతే ఇల్లంతా తిరిగి బ్రష్ అయితే వేస్తుందండి. ఇక మొత్తానికి తన బ్రష్ అయిపోయిన తర్వాత కొద్దిగా పాలైతే తాపిన తర్వాత ఫ్రెష్ అప్ అయితే చేయించానండి. ఇక చేయించిన తర్వాత గోవింద చేయమ్మ అంటే ఈ విధంగా అయితే చేస్తుందనమాట. ఇక్కడ చేయవా గోవిందా, చేయవా ఇక్కడ గోవిందా. ఇక ఇప్పుడు మా వారికి అయితే ఈరోజు టిఫిన్గా అయితే ఏం పెట్టలేదండి. సో రైసే తినేసి వెళ్ళారనమాట. కొద్దిగా రైస్ తినేసి వెళ్ళారు. ఇక చూసారు కదా, నాకు మా వారు ఎందుకు వెళ్ళేసరికి టైం అయితే 10 అవుతుందనమాట. ఇక్కడ మా వారు వెళ్ళిన తర్వాత టీ అయితే పెట్టుకొని అయితే తాగుతున్నాను అనమాట. కొద్దిగా లాస్ట్ వీక్ వచ్చేసి ఫ్రైడే అయితే ఫాస్టింగ్ అయితే ఉన్నానండి. సో పొద్దున్నంతా కూడా ఏమీ తీసుకోకుండా మధ్యాహ్నం అమ్మవారికి పెట్టిన నైవేద్యంగా పండ్లు అయితే పెట్టాను కదా, బనానాస్ అయితే పెట్టాను. అవి అయితే తిన్నాను మధ్యాహ్నంగా. తర్వాత నైట్కి అయితే భోజనం అయితే చేశానండి. అలా చేయడం వల్ల ఏంటో అండి, చాలా నేను ఆఫ్టర్ 3 years తర్వాత ఉపవాసం అయితే ఉన్నానన్నమాట. అందువల్లనో ఏంటో మరి తెలియదు, బాడీ అయితే చాలా వీక్ అయితే అనిపించింది అనమాట. సో నీరసంగా అనిపించడం వల్ల ఈ వీక్ అలా కాకూడదు అని చెప్పేసి ఇక మా వారు వెళ్ళిన తర్వాత టీ అయితే తీసుకున్నానండి. టీ అనేది తీసుకొని అలాగే కొద్దిగా ఉపవాసంలో అయితే కొద్దిగా చేంజ్ అయితే చేసుకోవాలని అయితే అనుకున్నాను అనమాట. ఇక నైట్ ఎలాగో భోజనం చేసే బదులు మధ్యాహ్నం ఒంటిపూట భోజనం అయితే చేసేసి రాత్రికి ఏమైనా ఫ్రూట్స్ అయితే తీసుకుందామని అయితే అనుకున్నానండి. ఈ వారం ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. నేను 16 శుక్రవారాలు పూజ అయితే చేసుకోవాలని అయితే అనుకున్నాను కదా, ఈ విధంగా అయితే 2వ వారం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు. ప్లీజ్ కూసంత సపోర్ట్ చేయండి. అంటిల్ బాయ్ సీ యూ అనదర్ వీడియో.